శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారములు. వాస్తు వాస్తవం, జ్యోతిషం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, పడమర రోడ్డు ఉన్నప్పుడు సింహద్వార నిర్ణయము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జరగాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సహజంగా పడమర ఫేసింగ్ అయినప్పుడు, స్థలానికి సంబంధించి పడమర రోడ్డు ఉన్నప్పుడు సహజంగా ఎవరైనా సరే ఏం చేస్తారంటే, మధ్యసింహద్వారం కానీ, పడమర మధ్యసింహద్వారం కానీ, పడమర వాయువ్యం సింహద్వారం కానీ పెడుతూ ఉంటారు. అది ఓకే, మంచిదే. అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరైనా సరే పడమర సింహద్వారము, పడమర ఫేసింగ్ హౌస్కి సంబంధించి ఎవరైనా చేసేటువంటిది అదే. మధ్య సింహద్వారం కానీ, పడమర వాయువ్యం సింహద్వారం, మూల సింహద్వారం అని పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, పడమర సింహద్వారానికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. అసలు సింహద్వార నిర్ణయానికి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏమిటనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మామూలుగా సింహద్వార నిర్ణయం అనేది వర్గును బట్టి, అంటే నక్షత్రం ప్రకారం వచ్చినటువంటి అక్షరాన్ని బట్టి కానీ, లేదు మీకున్నటువంటి పేరులో మొదటి నామ అక్షరాన్ని బట్టి కానీ సింహద్వార నిర్ణయం అనేది జరగాలి. అందులో కూడా నక్షత్రాన్ని బట్టి వచ్చినటువంటి నామ అక్షరము మనకి పర్ఫెక్ట్ సింహద్వారం అవుతుంది. అంతేకాని మీ నామకరణ, అంటే మీకు నక్షత్రం తెలియదు, ఏదో ఒక పేరు పెట్టేశారు, సెంటిమెంట్గా మీ ఫ్యామిలీ భగవంతుడికి సంబంధించి ఏదో ఒక పేరు పెట్టేశారు, ఆ పేరు ద్వారా మీరు సింహద్వారం చూస్తే అది 100% పర్ఫెక్ట్ కాదు. అది 50% కొంతవరకు మాత్రమే పర్ఫెక్ట్. ఎందుకంటే మీ నక్షత్రం ప్రకారం మీకు వచ్చేటువంటి నామ అక్షరం వేరే, కానీ మీరు పెట్టుకున్న నామక్షరం వేరే. దానికి దీనికి అసలు సూటబుల్ కాదు. కానీ 10 మంది పిలుస్తున్నారు కాబట్టి ఆ పేరుకి బలం చేకూరుతుంది. కాబట్టి మీ నామక్షరాన్ని బట్టి అయినా సరే సింహద్వార నిర్ణయం చేసుకోవచ్చు. ఇంకొక అవకాశం లేదు. కాబట్టి వర్గును బట్టి సింహద్వార నిర్ణయం అనేది జరగాలి. అంటే పడమర ఫేసింగ్ అయినప్పుడు పడమర సింహద్వారం పెట్టాలని రూల్ ఏం లేదు. పడమర రోడ్డు ఉన్నప్పుడు పడమర సింహద్వారమే పెట్టాలి అనేటువంటి రూలు ఏమీ లేదు. మరలా వర్గును బట్టి, మీ నామ అక్షరాన్ని బట్టి మీకు ఏ వర్గుకు సంబంధించిన సింహద్వారం వస్తుంది. అంటే అందరికీ మధ్య సింహద్వారాలు పనికిరావు, అందరికీ మూల సింహద్వారాలు కూడా పనికిరావు. కొంతమందికి మధ్య సింహద్వారాలు పనికి వస్తాయి, కొంతమందికి పడమర వాయువ్య మూల సింహద్వారాలు కూడా యోగిస్తాయి. మరలా పడమర ఈ స్థలము గనక మీరు గమనిస్తే, తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఈశాన్యం నైరుతి, ఆగ్నేయం వాయువ్యం పడమర రోడ్డు ఉంది. ఈ మామూలుగా సహజంగా అంటే మధ్య సింహద్వారం లేదా పశ్చిమ వాయువ్యం మూల సింహద్వారం పెడుతుంటారు. ఈ ఫేసింగ్ గనక దిక్సూజీకి లేనప్పుడు, అంటే దిక్సూజీకి పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మీరు మధ్య సింహద్వారం పెట్టినా కూడా పర్వాలేదు. కానీ దిక్సూజీకి లేనప్పుడు స్థలం గనక తిరిగి ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మధ్య సింహద్వారం పెట్టకూడదు. ఇక్కడ గనక మీరు మధ్య సింహద్వారం గనక పెడితే స్థలం తిరిగినప్పుడు ఈ యొక్క సింహద్వారం నైరుతి చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చూడటం వల్ల దుష్ప్రభావములు, పరిణామములు మీ కుటుంబంలోకి ఏర్పడతాయి. కాబట్టి పడమర ఫేసింగ్ అయినా సరే దిక్సూజీ లేనప్పుడు మధ్య సింహద్వారం, ఆ స్థలము గృహము దిక్సూజీకి లేనప్పుడు రానప్పుడు మధ్య సింహద్వారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టకూడదు. కాబట్టి ఇలాంటి నియమాలు ఒక్క పడమర సింహద్వారానికి సంబంధించే కాదు, దక్షిణ సింహద్వారానికి సంబంధించి కానీ, తూర్పు సింహద్వారానికి సంబంధించి కానీ, ఉత్తర సింహద్వారానికి సంబంధించి కానీ, ఉత్తరం ఫేసింగ్ కి సంబంధించి, తూర్పు ఫేసింగ్ కి సంబంధించి, దక్షిణం ఫేసింగ్ కి సంబంధించి కూడా వర్తిస్తుంది. కాబట్టి
ఏదైనా విషయం తెలుసుకొని చేయండి, అంతేగాని తెలియకుండా మాత్రం మీరు చేస్తే వాటి ద్వారా వచ్చేటువంటి సమస్యలు మీరు ఎదుర్కోక తప్పదు. మరలా నేను చెప్పేటువంటి అంశానికి సంబంధించి మీరు లైక్ చేసినా, షేర్ చేసినా, సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, లైక్ చేసినా చేయకపోయినా నేను చెప్పేది చెబుతూనే ఉంటాను. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షన్స్ కోసం కానీ, మీ షేర్స్ కోసం కానీ, మీ లైక్ల కోసం కానీ నేను చెప్పటం లేదు. నాకు తెలిసినటువంటి సబ్జెక్ట్ 10 మందికి అర్థమైనా, 10 మంది తెలుసుకున్నా కూడా నాకు చాలు. దానికోసమే నేను చెప్తున్నాను తప్ప వీటన్నిటి కోసం కాదు. కాబట్టి ఈ విషయాలన్నిటి కూడా మీరు గ్రహించి తెలుసుకోవాలనేటువంటిదే మా మనవి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.